సంగారెడ్డి పట్టణంలో ప్రముఖ వ్యక్తి టీవైఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కూన వేణుగోపాలకృష్ణ అన్నగారి దగ్గర మనం ఉన్నాం. ఈరోజు భీష్మ జయంతి వేడుకలలో అన్న పాల్గొన్నారు. అసలు భీష్మ జయంతి భీష్మ ఏకాదశి అసలు ఆ చరిత్ర ఏంది, అసలు అన్న మాటలలో ఒకసారి విందాం మనం. నమస్కారం. క్లింకార ఛానల్ వారికి, మన లోకేష్ గారికి, వారి యొక్క సిబ్బందికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈరోజు భీష్ముని యొక్క ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని సంగారెడ్డిలో ఉన్నటువంటి మా యువతరం భీష్మ యువజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు భీష్మ ఏకాదశి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సంపూర్ణ సహకారం చేసినటువంటి మా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు నగేష్ గారికి, మా గంగపుత్ర సంఘం అధ్యక్షుడైన సత్య సార్ గారికి, జనరల్ సెక్రటరీ అయినటువంటి కిష్టిమామ గారికి, అదేవిధంగా దశరథ్ రాజు గారికి, శ్రీనివాసరాజు గారికి, సిద్ధు గారికి, ఇంకా చాలామంది సంఘ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. భీష్ముని యొక్క ఏకాదశి ఎందుకు చేసుకోవాలనేటువంటి దాని మీద చాలామంది లోపల ఒక చిన్న సందేహం ఉండొచ్చు. భీష్ముడు అంటే తండ్రి యొక్క సంతోషం, తండ్రి యొక్క తల్లిదండ్రుల యొక్క సంతోషం కొరకు తన జీవితాన్ని మొత్తం జన్మాంతరం కూడా బ్రహ్మచారిగా ఉన్నటువంటి చరిత్ర మన భీష్ముడు. తన పదవిని కూడా త్యాగం చేసి ఒక రాజ్యంలో పాటు సామాన్యమైనటువంటి పౌరుగా ఉన్నటువంటి చరిత్ర కూడా భీష్ముని యొక్క చరిత్ర. గంగపుత్రులకు సంబంధించినటువంటి చరిత్ర తీసుకుంటే చాలా గొప్ప చరిత్ర ఉన్నది. సత్యవతి అనేటువంటి ఒక పుణ్యవతి గంగపుత్రురాలు, ఆమెకు పుట్టినటువంటి బిడ్డనే మన వేదవ్యాసుడు. ఆ వేదవ్యాసుని యొక్క చరిత్ర ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా దీనికి సంబంధించినటువంటి దాని మీద భారతాన్ని రచించినటువంటి గొప్ప చరిత్ర కూడా మన వేదవ్యాసునికి ఉన్నది. మనం ఆలోచన చేస్తే గంగపుత్రుల యొక్క చరిత్ర చాలా గొప్ప చరిత్ర, కానీ మన గంగపుత్రుల లోపల ఒక ఆలోచన ఏముంటుందంటే, మేము చేపలు పడుతుంటాము, మా దగ్గర ఇది ఉంటుంది అది ఉంటుంది అనేటువంటి మనం చాలామంది తక్కువ అంచనా వేసుకునేటువంటి పరిస్థితి. నేను ఒకటి చెప్తున్నా ఏంటంటే, ప్రపంచంలో ఉన్నటువంటి సెంటు కంటే, ప్రపంచంలో వచ్చేటువంటి సువాసన కంటే కూడా చేపలు వచ్చేటువంటి ఏదైతే వాసన ఉంటుందో చాలా అద్భుతమైనటువంటి దివ్య ఔషధం, దానిలో కూడా అద్భుతమైనటువంటి ఔషధ గుణాలైనటువంటిది కూడా ప్రపంచానికి తెలియపరచాలనేటువంటి ఉద్దేశం నాకుందనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకోండి. ఎందుకంటే ఈ వల అనేటువంటిది ఈజిప్ట్ దేశంలో క్రీస్తుకు పూర్వం 5000 సంవత్సరాల నాడే ఈ వల అనేటువంటి కనుక్కున్నటువంటి చరిత్ర కూడా మన గంగపుత్రులకు ఉందంటే మనం ఒకసారి సోంచాంచాలి. ఈరోజు సముద్రంలో ఉన్నటువంటి సప్త సముద్రంలో ఉన్నటువంటి సంపద కొన్ని కోట్ల టన్నుల యొక్క ఈ మన చేపలకు సంబంధించినటువంటి చాలా మన సంపద ఉన్నటువంటి చరిత్ర మనం చూస్తున్నాం. అందులో సుమారు 20,000 రకాల చేపల యొక్క పేర్లు నామకరణం అంటే సుమారు 200 మాత్రమే ఈరోజు మనకు దాని యొక్క పేర్లను పలికేటువంటి పరిస్థితున్నది. ఈరోజు చెరువులలో కానీ నదులలో కానీ చిన్న చిన్న కుంటల్లో కానీ సుమారు 2300 రకాల చేపల యొక్క పేరుని అంటే మనం ఒకసారి సోంచాంచుకోవాలి. అది ఈరోజు చెప్తున్నా కదా, కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా భారతదేశ స్థాయిలో ప్రతి ఒక్క గుండెను రక్షిస్తున్నటువంటిది కూడా చేపని అనేటువంటి విషయాన్ని కూడా మనం ప్రజలు మర్చిపోదనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం. ఈ చేపలో పడినటువంటి ఏదైతే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ అనేటువంటిది గుండెకు చాలా మంచి సరఫరా, ఒక యూనిఫామ్లో పోయేటువంటి పరిస్థితి ఒక చేపలనే ఉంటుంది. ఇంకా చాలామంది డాక్టర్లు కానీ డైట్కు సంబంధించినటువంటి డాక్టర్స్ అందరూ కూడా చాలామంది చెప్పేది ఏంటంటే చేపలు తిననేటువంటి దాని మీద, ఆరోగ్యానికి సంబంధించినటువంటి దాని మీద చేపలు అనేటువంటి చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటా. ఈ చేపలకు సంబంధించినటువంటి దాని మీద ఆలోచన చేస్తే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులు కానీ కుంటలు కానీ ఈ మధ్యలో కూడా భౌగోళికంగా కూడా ఎక్కడ కనిపించలేనటువంటి పరిస్థితి కనుక ఈ చెరువులు కుంటలే మనకు ఈరోజు జీవనాధారం. ఆ చెరువులు ఉండడం వల్లే ఈరోజు గంగపుత్రులు బతికేటువంటి పరిస్థితులు. మనకు సముద్రాలు ఉంటేనేమో సముద్రాల్లో చేపలు పట్టేటువంటి పరిస్థితి మన తెలంగాణ ప్రాంతంలో లేదు కనుక ఎక్కడైతే మన చెరువులు ఉన్నాయో చెరువులను రక్షించుకొని గంగపుత్రులను రక్షించుకోవాలనేటువంటి దాని మీద కూడా ఈరోజు మరొకసారి నేను సంగాడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం తెలియపరచడం జరిగింది. దాంతోపాటు ఈ ఫిష్కు సంబంధించినటువంటి ఏదైతే ఫామ్ ల్యాండ్స్ ఎట్లున్నాయో ఫిష్ ల్యాండ్స్ అనేటువంటి మధ్యలో కూడా చెరువులను కూడా ఏర్పాటు చేసుకొని అందులో చెరువులు చిన్న చిన్న చెరువులు ఏర్పాటు చేసుకొని అందులో కూడా ఫిష్ ఫామ్ అనేటువంటిది ఏర్పాటు చేస్తుంది. దీని మీద కూడా మన సంగారెడ్డి జిల్లాలో కూడా ప్రారంభించి వాళ్ళ యొక్క జీవనాన్ని కూడా మెరుగుపరిచేటువంటి ప్రయత్నం చేయాలి. దాంతోపాటు మన సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో కూడా అత్యున్నతమైనటువంటి స్థాయికి వచ్చేటువంటి విధంగా మా వంతు సహాయ సహకారం ఎల్లెవెల్ ఉంటుంది.
వాళ్ళు కూడా దాని మీద దృష్టి కేంద్రీకరించి సమాజానికి ఒక మంచిని అందించాలనేటువంటి దాని మీద యువతరం ముందుండాలనేటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి క్లింకారా ఛానల్ వారు ప్రత్యక్షంగా రావడం జరిగింది. దాంతోపాటు సంగారెడ్డి హాస్పిటల్ లోపల కూడా